Happy morning to all. I am Srinu, బ్యాచ్ నెంబర్ 238, గ్రూప్ నెంబర్ 6, రోల్ నెంబర్ 48. ఈరోజు నేను మీతో చర్చించాలి అనుకున్నటువంటి అంశం అత్యంత సున్నితమైన ముఖ్యమైన అంశం విద్యలో అసమానతలు. నిజానికి చూసినట్లయితే మన రాజ్యాంగం దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా సమానంగా అందరూ విద్యను నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. కానీ నిజానికి చూసినట్లయితే ఈ విద్యలో ఎంతో అసమానతలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ధనిక పేద మధ్య అసమానతలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ మధ్య అసమానతలు ఉన్నాయి. తర్వాత పట్టణ ప్రాంత గ్రామీణ ప్రాంతాల యొక్క విద్యలో చాలా అసమానతలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి అసమానతలు రావడానికి గల ప్రధానమైన కారణాలు ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క అవగాహనలు ఏమి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లో విద్య పట్ల సరైన అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళని స్కూల్కి సరిగా పంపించలేక విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఒక కారణం చూసినట్లయితే బాల కార్మిక వ్యవస్థ. పేదరికం వల్ల చాలామంది పిల్లలు పాఠశాలను వదిలేసి వాళ్ళు పనులకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఇది కూడా మనకి విద్యలో అసమానతలు రావడానికి మరొక విధమైనటువంటి ప్రధాన కారణంగా చూడవచ్చు. తర్వాత లింగ వివక్ష. ఎందుకంటే అబ్బాయి అమ్మాయి మధ్య తేడాలు చూపించి అబ్బాయిలకి చదువు చెప్పించడం, అమ్మాయిలని చదువు మానిపించి ఇంటి దగ్గర పనులు చేయించడం, ఇలాంటి లింగ వివక్ష వల్ల కూడా మన విద్యలో చాలా అసమానతలు నెలకొని ఉన్నాయి. మరి ఇవే కాకుండా ఇంకా మరికొన్ని కారణాలు మనం చూసినట్లయితే పేదరికం. అత్యంత పేదరికంలో ఉన్నటువంటి పిల్లలకి ఈ విద్యలో అసమానతలు రావడానికి కూడా చాలా కారణంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుకుంటూ లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్, డిజిటల్ బోర్డ్స్ ఉపయోగిస్తూ లెర్నింగ్ చేస్తూ ల్యాబ్స్, లైబ్రరీల్లో చాలా అద్భుతంగా వాళ్ళు విద్యను కొనసాగిస్తూ మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ఉన్నారు. బట్ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను గమనించినట్లయితే వాళ్ళు కూర్చోడానికి సరైన బెంచ్లు కానీ డెస్క్లు కానీ లేక పొజిషన్లో కేవలం వాళ్ళ యొక్క జ్ఞానం కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితమై ఉంది. మరి ఇటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడటానికి ముందుగా విద్యార్థుల్లో వాళ్ళ తల్లిదండ్రుల్లో విద్య యొక్క ఇంపార్టెన్స్ని మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి ప్రతి విద్యార్థి కూడా పాఠశాలలో చేరే విధంగా మనం ప్రోత్సహించాలి. లింగ వివక్షతను చూపకుండా అందరూ విద్యార్థులు చదువు కోసం ప్రయత్నం చేసేలా మనం చేయాలి. దీంతోపాటుగా కొన్ని ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా దీని మీద కొన్ని స్టెప్స్ తీసుకొని విద్యార్థుల్లో విద్య పట్ల అసమానతలు లేకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎంతైనా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ అని చెప్పినటువంటి గ్రేటెస్ట్ థింగ్స్ని. అండ్ మనం ఇంకొక కొటేషన్ మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ ప్రివిలైజ్ టు ద రిచ్ పీపుల్, ఇట్ షుడ్ బీ రైట్ టు ఎవ్రీ వన్ అని చెప్పినటువంటి కొటేషన్స్ని మనం మర్చిపోకుండా ఈ విద్యని అందరికీ అందుబాటులో ఉంచినప్పుడు మాత్రమే సమాజంలో నెలకొని ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని మనం దాన్ని పూర్తిగా తీసివేయగలం. అంతేకాకుండా సరైన విద్య లేనటువంటి పౌరులు దేశంలో నేరగాళ్ళుగాను, తర్వాత సంఘ విద్రోహ చర్యలు చేసేటువంటి శక్తులుగాను వాళ్ళు తయారవడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విద్యని అందరికీ అందుబాటులో ఉంచడానికి మనవంతుగా మనం ప్రయత్నం చేసి అందరికీ నాణ్యమైనటువంటి విద్యని ప్రభుత్వ పాఠశాల గ్రామీణ పట్టణ అనే తేడా లేకుండా ప్రభుత్వ ప్రైవేట్ అనేటువంటి అసమానత లేకుండా అందరికీ సరైనటువంటి విద్యను అందించి దాన్ని అందరికి కూడా చేరవేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన ఒక బాధ్యత గల పౌరుడిగా ఆలోచించాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ పాలసీ అలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి దేశం అంతా కూడా ఒకేటువంటి ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే ఈజీగా మనం ఈ విద్యల యొక్క అసమానతను తొలగించగలం. ఇక పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయటం, ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వటం, ఇలాంటి థింగ్స్ ద్వారా మనం ఈ విద్యలో అసమానతను తొలగించేసి మనం చాలా చక్కగా చేయగలం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.